కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో శనివారం భక్తుల భారీ రద్దీ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి వేలాదిగా భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, తొలి హారతి, మేలుకొలుపు సేవల అనంతరం ఉదయం 4 గంటల నుండి స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు మాడ వీధుల్లో 7 ప్రదక్షిణలు ఆచరించగా రాష్ట్ర నలుమూలల నుండి బస్సుల ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం 9:30 గంటల నుండి సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి చంటి పిల్లల తల్లులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం కల్పించారు. ఎర్ర చందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి, గదాధరునిగా సదాదయగని సుధాహృదయుడౌ సుందరమూర్తి మహర్షి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్ టాయిలెట్లు సహా అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ముదులూరి వెంకటరాజ్ గారు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు గారు, ధర్మకర్తల మండలి సభ్యుల సమన్వయంతో పర్యవేక్షించారు. రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలానే రెడ్డి అనంతకుమారి గారు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వైజాగ్ నుండి వచ్చిన బృందంచే అద్భుతమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శన జరిగింది. శనివారం వివిధ సేవలు, దర్శనాల ద్వారా 55 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. కోనసీమ గోవిందుని కథామృతం.